ఉంది అని మన కొడుకుతో చెప్దాం పదండి. చెప్పుదాం పద. అవునండి. వంటార విను భార్య వసుడై ఎప్పుడు కుమారుడు ఆ యొక్క మన కోడలు భార్య చేతిలో చిక్కిపోయినాడు. మనం పోయి కొడుకని మనం కొడుకు కాళ్ళు పట్టుకున్నా కానీ కోడల్లాగానే నిలబడి తట్టున్నాడు కదా, మనం ఏమని చెప్పుదామమ్మా. అందుకని ఆయన భార్య మాటలు పట్టుకొని కొడుకు కూడా మారిపోయాడు. మనం చెప్తే వినడు అని చెప్పినా కానీ ఏమి ఫలితం లేదని నా మనసు దోస్తున్నదమ్మా. అవునా? అవును. కన్నా తల్లి నాటంతో కాదు, నిన్ను కన్నటువంటి తల్లి రా కొడుక. నేను చెప్పే మాట నమ్మండి, లేకపోయినా నీ చేతిలో కత్తి ఉంటుంది, కత్తి చేతులను చంపండి అని వేడుకు తప్పదండి. బాబు మేమెవరనుకున్నావు తల్లి? ఎవరు? నిన్ను కన్నటువంటి తల్లిదండ్రులు నాయన. అవును తల్లి. ఎందుకని వచ్చావు? ఎందుకు వచ్చావు తల్లి? చెప్పుడే చెప్తేనే తెలుసు కదా. చెప్పమంటావు? అవునవును. అయినా చూస్తున్నారా స్వామి, మనము రాగానే మన కొడుకు దిగ్గులు లేసి వచ్చి మన కాళ్ళకు నమస్కారం చేసేది. అందుకని వాడు దండం పెట్టడం లేదు, అందుకని మనమే వెళ్ళి అతనికి దండం పెడదాం. ఏమి కావాలము? ఎందుకు వచ్చారే? అయినా పనులే వచ్చాము తండ్రి. ఏమి పని? ప్రాణములను తీసి పలువైన బావిలో మన ఇంటిలో పెద్ద దయ్యం ఉన్నది నాయన. దయ్యం అంటే ఎవరు అని అడుగుతావు కావచ్చు. అవును, కోడలే. అయినా అత్త అంటే కన్న తల్లితో భావించలేక, సమమని భావించలేక అయినా చెప్పరాని పనులు చెప్తూ ఉంది. మాకు అన్నం పెట్టడం లేదు, మేము ఎందుకని బ్రతకాలి బాబు, మమ్మల్ని ఇద్దరిని తీసుకువెళ్ళి అయినా బావిలో వేయునా చస్తాము మేము. ఈ మొండి బ్రతుకులు మేము ఎందుకని బ్రతకాలి?
చెప్పుకోవడానికి వచ్చాము కోడలు ఇలా చేస్తుంది అని. అయినా నా భార్య దయ్యము అంటున్నారా? అవును. ఓహో, మీ మాటలు చాలా బాగున్నారే. కుమారా, ఈ టైంలో చేతగాని టైంలో మాకు లేని పనులు చెప్తున్నారు. కాళ్ళు రెక్కలు ఆడతలేవు బిడ్డ. ఏమైందిరా ముసలుడా? కసకడ ఏయ్. పెట్టమన్నా పెడతలేదు. ఏయ్, ఆ, మీ తావునా మీ తావున మీరుండుడి చేతోముగా మొక్కిన నా వనిత చెప్పిన పనులు. మీ తావున మీరుండుడి చేతోముగా మొక్క వనిత చెప్పిన పనులు. భీతింతలు లేక బలుకుతుంటిరి, ఇది బలుకుట మీకు ఇది ధర్మం బగునా. ఏం బాబు, ఏమిటి? ఏయ్, ఆ, మీ ధార మీరు బ్రతుకుండి. అయినా నా వద్దకి మీరు మొరపెట్టుకొని వచ్చినారా? అవును. ఓహో, నా భార్య చెప్పినట్టు మీరు వినాలి. నీ ఒక్కగాని ఒక్క కొడుకు. నీకంటే పెద్దవాడు అన్నయ్య ఉన్నాడా? నీకంటే చిన్నవాడు తమ్ముడు ఉన్నాడా? మా కష్ట సుఖాలు నీతో చెప్పకుండా ఎవరితో చెప్తాం తండ్రి? ఏయ్, వగలాడి మాటలు పలుకుతున్నారే. ఎంత మాట అన్నావురా? ఎంత మాట అంటివి? ఏయ్ మూర్ఖుడా, ఇప్పటి మాట ఏమన్నావు? వగలాడి. ఎంత మాటరా? కన్న తల్లిని పట్టుకొని వగలాడి అన్నావంటే వగ జిగిబిగి కలిగినటువంటి మొగరేడుల దోచుకొని కన్నటువంటి దొమ్మరి సాని అనుకున్నావా? దొమ్మరి సాని కడుపులో దొమ్మరి సానిని చేశావురా నన్ను. దొమ్మరి సానిని చేసిన వాడిని నీవేలా పుట్టావురా? నీవు దొరబాబు అనుకుంటున్నావా? ఏయ్, ముసలిదా? దొమ్మరి వాడివి కాదా? ఏయ్, నీ వయ్యారి మాటలు, నీ వలుపు మాటలు ఎలా మాట్లాడుతున్నావే? వగలాడి ఎందుకు వచ్చినాడు? నిదానంగా పోదామంటే చూస్తున్నాను కుమారుడు. భార్యను తిట్టి నా వద్దకి వచ్చి నా భార్య లేనిపోని మాటలు చెప్తున్నావే ముసలిదానా? అవునా? ఏలగన్నావే? తరయాని విడుగా బలుకాకురా. నీ భార్యను మేము ఏమనలేదు. ఒక బిడ్డ విధానంగా చూసుకున్నాం నాన్న. మమ్మల్ని ఈ విధానంగా చేయడం మంచిదేనా చెప్పండి? అంత చక్కని భార్యను మీరు ఎలా అనంత ఎందుకు చెప్తున్నారు? అది మేము ఏమనలేదు. ఎందుకనలేదే? ముసలోడు ఏమన్నాడా? ఏమని? ఎవరా నేనేమన్నా ఏమిరా వెర్రి దున్నపోతు లెక్కన మారేసుకునేవరా? కుమారా ఏం ఏ మాట్లాడుతున్నా? ముసలోడా, చిన్నప్పటి నుంచి ఇంత చిన్న పిల్లని ఆ. ఈ అమ్మ ఇంత సంకలు ఎత్తుకొని ఇంత మంచిగా అరే చిన్నప్పుడు శిశువు అంటే ఎప్పుడో తప్పిపోయిందిరా. ఆ? తల్లిగా ముసల్లానికి ఈ ముసలోనికి ఎందుకురా పెట్టినప్పుడు